నీవు ఇంకా కోర్టుకు వెళ్ళలేదా? వెళ్తాను. కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వెళ్తా. మడమ్మా ఆయన మీ వారా? అవును. మరి పోయినసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన్ని చూపించావుగా. ఆయన నేను మర్చిపోయినా నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. అంకుల్ కాఫీ. అదేంటి మీ వారిని మీ పాప డాడీ అనుకున్న అంకుల్ అంటుంది? అది నా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని. ఏ అంకుల్? మొత్తానికి యంగ్ లాయర్ ని పట్టావని దమయంతి చెప్పింది నిజమే? ఎంగలాయరా బొంగులాయరా, ఇప్పటికీ కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు. ప్రాక్టీస్ ఉంటాయి కదా. సెల్ఫ్ నిండా చాలా బుక్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అట్మాస్ఫియర్ కోసం. లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు నమ్మరు. మా ఆయన పోయిన తర్వాత ఈయన్ని ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను. మణి, ఇప్పుడు ఆ పురాతన విషయాలన్నీ తమటం అవసరం ఉంటావా? మరి కుర్రాన్ని చేసుకున్నానని ఊరంతా ఆడిపోసుకుంటుంటే ఊరుకోమంటావా? పిమ్మట నేను కోర్టుకు వెళ్ళొస్తాను. పిదప వంట విషయం ఏర్పాటు చేస్తాను. మరి వా. ఏం నరసింహ గారు, వాడు మిమ్మల్ని తిడుతున్నాడు. నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు కానీ ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్దాయండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరా అని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం. వాడు బయటకు వచ్చేలోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తా. నరసింహ, ఎస్ వస్తున్నా. ఏంటి ఆ మస్తాన్ గడ్ నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయం కదా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తా. అదేంటి సార్, ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారమయ్యా. అదేంటి సార్, నా బరువు ఎంత అంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. ఏడ్సంలే, ఆ మస్తాన్ నా రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్లి తగలయ్యా. డోర్ తో గుద్దడం కంటే కార్ తో గుద్దారు ఒక దెబ్బతో ప్రాణం పోద్ది. నేను చెప్పే జాగ్రత్తగా విను. అలాగే సార్. నెల రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్, మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ 2 పనులు జరగలేదు, కోర్టు హాల్లో నేను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిపిటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజ్ లో కాలేశాం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. మణికంట, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోవడానికి జంజం ఇచ్చావు. ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏం శాస్త్రి గారు దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాంతిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా నీ అమ్మకడు మాడ శుభవాన్ని మందు మానేద్దాం అనుకుంటే అదేం తీమని రా వెధవన్నారు వెధవా. ఊరి దుష్టా, ఇదేం పని రా? ఏంటా నీ పూజల దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. నమస్కారం లాయర్ గారు. ఈ దొంగ నమస్కారాలే వద్దు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చిందా డౌట్? కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది. అందుకే దీక్ష తీసుకుని మందు మానేసా. అఘోరించావు గాని నీ రూమ్ మేట్ ఆ కప్పగంతుల రమేష్ గాడు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరి కొంప తగలెట్టడానికి అదే పెళ్ళాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడతామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతకుడికి జామీన్ కట్టరాని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. ఎవరయ్యా మీరు? రమేష్ లో ఉన్నావు? ఒరే గుడ్డి సన్నాసి, నేనేరా రమేష్ ని. మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా?
వాడేదో తిడుతున్నాడు అది కాదు భయ్యా, వాడు నన్ను బూతులు తిడుతున్నావా ఏంట్రా, భయ్యా, భయ్యా, ఏంట్రా? ఏంట్రా బూతులు తిడుతున్నావేంట్రా? ఎవరాడు పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడే కాదు పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వరం అంటే ఆయనే. ఓ సారీ ఎచ్చు అయినా వాడేవాడ్రా రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. రమేష్ ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్యా బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో. అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గడికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్ ఎవరి సిక్కర్ మీరక్క ఎవరు రాది? నాకు రివర్స్ వస్తుంది. దాని 2 దూడ పెదాలు సూది దారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడక భయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండో బ్యాంక్ దోపిడీకి పెడద్రోపాలు గాక పీఠాధిపతులు వస్తారా? ఏంట్రా బ్యాంకు దోపిడీ? ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు, పోలీసులు పిలువు. పుస్కా. ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి ఏంట్రా? అన్ని అప్సకులు మాట్లాడు. తప్పకో. భయ్యా ఆహా ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వర పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఏయ్! డబ్బులు మటది చీచే దగ్గర ఉంది పదహా. అబ్బా చాలే ఎవరి పేరు వాడు చెప్పే సరే అమ్మో పేతాల శాస్త్రి గారు. ఏమిటి వండి తెలుసా? వాడు నా రూమ్మేటు. బొంబాయికా రోడ్డు మొత్తం తెర బాపకాయకా. రేయ్, రోడ్డు కడగండి. తెలుగు తెలుగు వాడి వై ఉండి తెలుగు వాడిని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారి మారా నీ పిల్లలు పెట్టా. అరే ఒక కారికి 2 నెంబర్ ప్లేట్ల. వాడితో ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. చస్తావు, తప్పుకరా. కాళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఈడియట్. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. మణికంఠ రే, నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది? క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు. సార్, డబల్ నంబర్ ప్లేట్ ఉన్న కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకడం సౌండ్ విన్నారు కదా సార్? వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు. విని నువ్వు నన్ను జైల్లోంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కలే సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. పితపా, నేను చెప్పిన విషయాలు లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పితపా, ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే. వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యా యా. మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సీ. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చెస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు.
ఎందుకన్నా మంచిది. దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. రేయ్, అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటా కుదరా? నేను తెస్తాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి వెధవా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. కదా, నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఎందుకు ఉంటుంది? అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రేయ్, కంచర్ గడతా, తాళం చెవు ఎక్కడుందో నీకు తెలుసు కదరా. ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా, ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవు ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతారా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైల్లో అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. మీరింత బ్రిలియంట్ లాయర్ కదా, అయినా కేసులు లేవెందుకు? ఎందుకు లేవు? నేనే ఒప్పుకోవటం లేదు. దేనికి? అన్ని కేసులు నేనే టేకప్ చేస్తే మిగతా లాయర్లకు పని ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు, కానీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడా? నేను అంతే. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నిజంగా మీరెంత త్యాగ పురుషులండి. కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా. నేను వస్తాను, నాకు వంటకి టైం అయింది. వంటకా? వంటగా నేను పడిందా నీకు? కాదు, ఇంటికి 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 వెళ్ళి వస్తా, ఇంటికి. ఓ, ఇది లాంగ్ లవ్ కాదు, షార్ట్ లవ్. ఇదిగో నా ఫోన్ నంబర్. వీలైనప్పుడు ఫోన్ చేస్తారు కదూ? షూర్ షూర్. ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు? సిల్లీ బాయ్. బాయ్. వీడిని చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. ఏంటనే ఇది? నువ్వు పోయామన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, ఆ సెల్లో దోమలు కుట్టేస్తున్నాయి. ఒక టార్టాయిస్ అన్న పెట్టండి అంటే పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే, ఏ కౌన్ హై? ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. అన్ని మటర్ చేయాలా? మర్డర్ నహీ హై, చంపటం హై. చంపటం. కరో 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 కరో. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రి వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అటు కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మటర్ చేయను. అదేంట్రా? యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మటరే. ఫిర్ మర్డర్. ये फिर मर्डर नहीं है, పొడవటం హై, పొడవటం హై. పొడవటం హై. కరో కరో. మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మటర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. నా